వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని సోంపేట మండలంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బెండాల అశోక్తో కలిసి పర్యటించారు. నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రి కొల్లు రవీంద్రకు టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఏకవూరు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు ఇళ్ల వద్దకు వెళ్లి కరపత్రాలు అందించి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. 95 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటినీ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చి ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తున్నామని, ఆటో కార్మికులకు 10,000 రూపాయల చొప్పున అందిస్తున్నామని తెలియజేశారు. విశాఖ రైల్వే జోన్ సాధించామని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామని వివరించారు. ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి వలసలు వెళ్ళడానికి వీల్లేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎవరిని కూడా వలస లేకుండా చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారితో మరి అశోక్ గారు కూడా చెప్పిన ఇక్కడ 2 సార్లు మీటింగ్ పెట్టాలని అనుకున్నాం. నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ మత్స్యకారుల గ్రామాల మధ్యలో డెఫినెట్ గా మీరు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ గ్రామ సమస్యలను పరిష్కారం చేయడానికి నా ముందు కృషి చేస్తానని, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవాళ శ్రీకారం చుట్టుపోతా ఉన్నాం. అదేవిధంగా ఆటో సోదరులు కూడా ఇబ్బంది రాకూడదని చెప్పి ఆటో సోదరులు కూడా 10,000 రూపాయలు అందించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టుపోతా ఉన్నాం. ఇవాళ కేంద్ర సహకారంతో ఆగిపోయిన స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తాకి ప్రయత్నం చేసినటువంటి స్టీల్ ప్లాంట్ ని తిరిగి మళ్ళీ తెరిపించి ఇవాళ లాభాలను నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. రైల్వే జోన్, ప్రత్యేక రైల్వే జోన్ ఇవాళ రాబోతా ఉంది. అలాగే ఈరోజు మరి మంచి నాయకత్వం కూడా మరి ఈ జిల్లాలో ఉంది. అచ్చెన్నాయుడు గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఒక మంచి శాసనసభ్యుడు, ప్రజల మనసు గెలిచినటువంటి నాయకుడు, ప్రజల మనసు తెలిసినటువంటి నాయకుడు మీకు దొరకడం మీ అందరూ కూడా అదృష్టం. అశోక్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో రాష్ట్రంలో 5 జోన్స్ కింద డివైడ్ చేశారు నియోజకవర్గాన్ని. ఆ జోన్స్ లో ఈ ఉత్తరాంధ్ర జోన్ లో ఫస్ట్ నిలబడినటువంటి వ్యక్తి మీ అశోక్ గారిని కూడా ఈ సందర్భంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడం కానీ, ప్రజలకి సహాయ సహకారం అందించడంలో కానీ చాలా అద్భుతంగా పనిచేస్తారని చెప్పి మొన్న తెలుగుదేశం పార్టీ సమావేశంలో చెప్పడం కూడా జరిగింది. నిజంగా మంచి మెజార్టీతో గెలిపించారు. 40,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. అలాగే తన పనితీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రశంసలు అందుకున్న ఎమ్మెల్యే అశోక్ ను అభినందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బెండాల అశోక్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతుందని, అర్హులందరికీ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే నిలదీయాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు దొంగ హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే నిలదీయాలని మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. జలుమూరు మండలం కొండకామేశ్వరిపేట సన్ ఫంక్షన్ ప్లాజాలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. ఇప్పుడు గ్రామాల్లోకి వస్తున్న కూటమి ప్రభుత్వ నాయకుల్ని ప్రజలే నిలదీసి అడగాలని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికీ ప్రజల్లో చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోయామని ప్రజల్లో భావన మొదలైందని అన్నారు. సంక్షేమ పథకాల వారధి సారథి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చిన ప్రజాదరణ దీనికి ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. వైసీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అరాచకాల గూర్చి ప్రజలకు చెప్పాలన్నారు. ఈ సందర్భంగా నర్సన్నపేట నియోజకవర్గం యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు నయవంచన చేసిందని, ప్రజల్లో ఇప్పటికే తిరుగుబాటు మొదలైందన్నారు. గ్రామాల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన గూర్చి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జలుమూరు ఎంపీపీ వానగోపి, పార్టీ అధ్యక్షులు కనుసు సీతారాం, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ, గురుగుబిల్లి రమణి తదితరులు పాల్గొన్నారు.
హెచ్ఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూలై 11న జరిగిన హత్య కేసుకు సంబంధించిన వివరాలను అదనపు ఎస్పీ కెవి రమణ వెల్లడించారు. హెచ్ఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూలై 11 జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు కోయిలార జంక్షన్ పరిధిపేట వద్ద జరిగిన హత్య కేసులో 8 మంది ముద్దాయిలను అరెస్టు చేసినట్లు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కేసు వివరాలను అదనపు ఎస్పీ కెవి రమణ తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో సదరు కేసును ఛేదించడం కొరకు జేర్పురం సిఐ ఎం అవతారం పర్యవేక్షణలో 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముద్దాయిల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతూ ఉండగా జేర్పురం సర్కిల్ సిఐ ఎం అవతారంకి రాబడిన సమాచారం మేరకు శనివారం త్రిబులైటీ దగ్గర్లో ఎస్ఎంపురం దగ్గర్లో ముద్దాయిలను అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరిచినట్లు అదనపు ఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీతో పాటు శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ వివేకానంద, సిఐలు ఎం అవతారం, ఇమాన్యుయల్ రాజ్, ఎస్ఐలు సందీప్ కుమార్, బలరాజు, లక్ష్మణరావు ఉన్నారు. రైతులకు ఎరువులు కొరత లేకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రైతులకు ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క రైతు కూడా ఎరువులు అందటం లేదు అని ఫిర్యాదు చేయకూడదని స్పష్టం చేశారు. రైతు సేవా కేంద్రాలలో తగినన్ని నిల్వలు ఉండేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. శివారు ప్రాంత రైతులకు సాగునీరు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, కాలువల్లో పూడికతీత పనులు వేగవంతం చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. అవసరమైతే తాత్కాలిక సిబ్బందిని నియమించి పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. చెరువుల్లో నీటి నిల్వలను పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. తదుపరి ప్రజల నుంచి వినతులను స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో అధికారులు ఆర్ అప్పారావు, శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. నర్సన్నపేట మండలం టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నర్సన్నపేట మండలం టోల్ ప్లాజా వద్ద గురువారం 18 కేజీల 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నర్సన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు తెలియజేశారు. మడపం టోల్ ప్లాజా వద్ద నర్సన్నపేట సబ్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలోని పోలీసులు మడపం టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన అజిత్ కుమార్ నాయక్, దేవేంద్ర ప్రధాన్ అనే 2 వ్యక్తులు గంజాయితో నిండిన 3 బ్యాగులను చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి గంజాయిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్యం ప్రతి ఒక్కరిది కావాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని పిఎస్ఎన్ఎం స్కూల్ పరిసరాలలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గొండుశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రమైన రాష్ట్రాల్లో నెంబర్ 1గా నిలపాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే నెలలో 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. నెలకి 1 చొప్పున 12 నెలలకు 12 థీమ్లతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలను అన్ని నివాసిత ప్రాంతాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, పాఠశాలలు, ఆసుపత్రులు, బస్టాప్లు, రైల్వే స్టేషన్లు, పరిశ్రమలు తదితర ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లో పరిశుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం ప్రభుత్వ సంస్థల్లో చేపట్టడం జరుగుతుంది. ఈ రోజు శ్రీకాకుళం పట్టణంలో పిఎస్ఎన్ఎంహెచ్ స్కూల్లో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మొదలుపెట్టాం. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఇక్కడ గ్రౌండ్ డెవలప్మెంట్ గానీ ఇక్కడ ఈ జంగిల్ మాదిరిగా ఉంది.
ఇవన్నీ క్లియర్ చేస్తాం. ఈ కార్యక్రమం వల్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం వల్ల ఎన్నో ప్రభుత్వ స్థలాల్ని ఈ సందర్భంగా మనం బాగు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ నెలలో మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం చేయమని ప్రభుత్వం ఒక సంకల్పం తీసుకుంది కనుక ప్రతి ఒక్కరూ దీన్ని పాటించి పేపర్ బ్యాగ్స్ కానీ అలాగే గన్నీ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ మనం వాడవలసిందిగా ప్రజలందరికీ నేను పిలుపునిస్తూ అక్టోబర్ లోపల మాక్సిమం ఏవైతే ఇక్కడ ప్లాస్టిక్ యూసేజ్ ఉందో అందరూ ముందుకొచ్చి స్వచ్ఛంద గతంలో కూడా షాప్స్ వారికి కూడా చాలా వరకు మేము చెప్పడం జరిగింది. ఇక్కడ నుండి పూర్తిగా ఆ ప్లాస్టిక్ లేకుండా మనం ప్లాస్టిక్ రహిత శ్రీకాకుళం పట్టణంగా తీర్చిదిద్దాలి. దానికోసం ప్రజలందరూ ముందుకు రావాలని నేను కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అంకిత భావంతో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నగర కార్పొరేషన్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్, సచివాలయ సిబ్బంది, టీడీపీ నగర అధ్యక్ష బృందం, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న 13 కిలోల గంజాయిని ఇచ్చాపురం పోలీసులు పట్టుకున్నారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పరిధిలో పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశాకు చెందిన సునీలా పైక, మహానాయక్ అనే ఇద్దరు, మధ్యప్రదేశ్ కు చెందిన త్రిలోక్ నాథురం దుల్పారియాకు ఒడిశాలో గంజాయి కొని ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో ఇచ్చేందుకు బైక్ పై వస్తుండగా ఇచ్చాపురం పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుండి గంజాయిని, 3 సెల్ ఫోన్లను, ఒక బైక్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లుగా సిఐ చిన్నంనాయుడు తెలియజేశారు. ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారికి రాబడిన సమాచారం ప్రకారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా 3 వ్యక్తులను, ఒక బైక్ను, ఒక బ్యాగ్తో పాల్గొండగా వారు అదుపులో తీసుకుని ఆ బ్యాగ్ చెక్ చేయగా అందులో 13 కేజీల గంజాయి అనేది ఉండడం జరిగింది. మోహనాలో ఉన్న అనంత బీరో దగ్గర 13 కేజీల గంజాయి తీసుకుని ఈ రాజస్థాన్, నేటివ్ ఆఫ్ రాజస్థాన్, రెసిడెన్షియల్ ముంబైలో ఉన్న త్రిలోక్ నాథురాంకి ఇవ్వడానికి బైక్ మీద రావడం జరిగింది. వచ్చి ఈయనకి గంజాయి హ్యాండ్ ఓవర్ చేయబడుతుంది. ఈ గంజాయినేమో అతను ముంబైకి తీసుకువెళ్ళి అక్కడ అజయ్ చౌరాసి అనే వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ఇందులోని మోహన్ నాయక్ అనే వ్యక్తి జోనైల్, అతన్ని నేను జోనైల్ బోర్డు దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది. మిగతా ఇద్దరు వ్యక్తులైన సునీల్ పైకర్ అండ్ త్రిలోక్ నాథురాం వీళ్ళిద్దరిని రిమాండ్ నిమిత్తం ఇచ్చాపురం మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది. శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీందర్, ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు స్వగృహానికి విచ్చేశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు స్వగృహానికి విచ్చేశారు. ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను పేరు పేరున పరిచయం చేశారు. మంత్రి రవీంద్ర వారందరితో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల స్పందన ఎలా ఉందనే అంశాన్ని నేతలతో చర్చించి అమలు పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం నాయకులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.